అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని మనకు మాటలు పాటలు చాలా ఉంటాయి కదా. రాజకీయాల్లో కూడా ఆ మాట అక్షరాల నిజమని రుజువవుతూ ఉంటుంది. ఒక్కోసారి కేబినెట్ మీటింగ్ లో సీఎం చేసిన కామెంట్లు చూస్తే నాకు అదే మాట గుర్తొచ్చింది. అసలు వైసీపీ విషం కక్కుతుంటే మీరెందుకు తిప్పి కొట్టలేకపోతున్నారు అని మంత్రులకి సీఎం క్లాస్ స్పీకర్ చూడండి ఈనాడు ఫ్రంట్ పేజ్ లో ఇలా రాసింది, లోపల డీటెయిల్డ్ గా పరిచింది. ఆ విషయం చూస్తే వైసీపీ సంగతి ఏమో గానీ అసలు ప్రభుత్వం పరిస్థితి చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఇంత డెలికేట్ గా అయిపోయిందా అనిపించింది నాకు. ఎందుకని 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. 2 డైమెన్షన్స్ నుంచి, అంటే వైసీపీ వైపు నుంచి టీడీపీ వైపు నుంచి కూడా డిస్కస్ చేస్తే కనుక ఆ 2 విషయాల్ని మనకి చాలా సంగతులు అర్థమవుతాయి. అసలు వైసీపీ అంతంత మాత్రంగా ఉంటేనే ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాగా ఆర్గ్యుమెంట్ వినిపించాలి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనే విషయంలో గందరగోళంలో ఉంటేనే ఇంత కంగారు పడే పరిస్థితి ఉంటే ప్రభుత్వానికి ఆలోచన గలవాళ్ళు, థాట్ ఉన్నవాళ్ళు క్వశ్చన్ చేస్తే గనక ముందు ముందు పరిణామాలు, రాజకీయ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి? ఇది కదా అసలు క్వశ్చన్. రాజకీయంలో డిఫరెంట్ డైమెన్షన్ ని, కోణాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కామెంట్లని డిస్కస్ చేద్దాం రండి. ఇది రాజకీయం కాదు, ఏపీలో ఏం జరుగుతోంది అని అసలు విషయాల్ని అద్దంలో చూపించే వీడియో. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఇలా వైసీపీ విషం కక్కుతుంటే అసలు మీరు ఎందుకు తిప్పికొట్టట్లేదు, సమర్థంగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని మంత్రుల మీద గుస్సా, సీరియస్ అయిపోయారు అనే విషయం రాసింది కదా ఈనాడు. ఇదిగో చూడండి, మామూలుగా చూద్దాం ఒకసారి. ముందు వైసీపీకి మీడియా బలం లేదు, యాక్టివ్ గా క్షేత్రస్థాయిలో జనంలోకి వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు కూడా కొద్ది మందే కదా. మరి అంతంత మాత్రంగా వాళ్ళు పనిచేస్తేనే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ప్రివైల్ కావట్లేదు అని ముఖ్యమంత్రి అనుకుంటున్నారంటే వైసీపీ అయినా మరొకరు ఎవరైనా ఆలోచన గల వాళ్ళు, జనంలో కథలకి తీసుకురాగలిగిన వాళ్ళు ముందుకు వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుంది? పైగా ఇంకొక కీలకమైన కామెంట్ కూడా చేశారు చూడండి. ఇక్కడ డిఎస్సిని, పేపర్ లీకేజ్ ని ఒక ఘాటన కట్టాలనుకుంటోంది వైసీపీ, రాజ్యసభలో చర్చకి నోటీస్ ఇచ్చారు అని కూడా అన్నారట. నాకు ఇక్కడ 2 విషయాలు అర్థమైనాయి. వైసీపీ ఎంపీలు పిడికెడు మంది ఉంటేనే ఇంత కంగారు పడతా ఉంది టీడీపీ అనేది ఒక పాయింట్ అయితే, రెండోది ఇంతకాలం నేను నీటి లీకేజ్ మీద ఢిల్లీలో పోరాటం జరుగుతోంది అనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి రాలేదేమో ఇంకా అనుకున్నా. ఎందుకంటే ఆయన అభివృద్ధి కార్యకలాపాల్లోనూ రియల్ టైం గవర్నెన్స్ లోనూ బిజీగా ఉంటారు కదా, అందుకని ఓవర్లుక్ అయిపోయిందేమో ఆ విషయం. ఒకవేళ ఆయన దృష్టిలో ఉండుంటే యువత సమస్యల మీద రియాక్ట్ అయ్యి ఉండేవారే కదా అనుకున్నాను నేను. ఏపీలో కూడా 45% జెన్జీ గానీ యువత గానీ ఉన్నారు కదా, మరి రియాక్ట్ అయ్యి ఉండేవారే అనుకున్నా నేను. ఆయన ఓవర్లుక్ అయ్యారు అనుకున్నా. కాదు, ఆయనకి తెలుసుట ఈ విషయంతో అర్థమైపోయింది కదా, నీటి పేపర్ లీకేజ్ ని, డిఎస్సిని ఒక ఘాటన కడతారా అంటున్నారు. అందుకే అంటే తెలిసే రియాక్ట్ అవ్వలేదన్నమాట చంద్రబాబు. ఇప్పుడు అర్థమవుతా ఉంది. అది సరే, ఇంతకీ వైసీపీ అంతంత మాత్రంగా ఉంది అని కామెంట్ చేసి నేను 2 ఇష్యూస్ డిస్కస్ చేస్తా అన్నా కదా. అందులో మొదటిది జత్వానీ కేసు. జత్వానీ విషయంలో ముఖ్యమంత్రి గాని, కీలక నేతలు గాని బాంబే కాదంబరి దొంగతనంగా వెళ్లబెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో, అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకు ఇలా కామెంట్ చేయడాన్ని కొన్ని నెలల కిందటే చూశాం కదా. తీరా ఇప్పుడేమో ఇదిగో అసలు జత్వానీదే తప్పన్నట్టుగా సిఐడి ఛార్జ్ షీట్ వేసింది కదా. ఈ పరిణామం చూసి టీడీపీలో కీలక నాయకులే అసలు ఏం చెప్పాలి అని తెలియనంత డిఫెన్స్ లో పడ్డారు. నాకైతే ఒక సీనియర్ నాయకుడు మొన్న మధ్యన కాల్ చేసి అసలు ఇంత యూటర్న్ ఊహించలేదబ్బా, ఇప్పుడు నా పరిస్థితి రాజు చింత చెట్టు కథ ఉంటుంది కదా, అందులో ఒక ఆయన ఎవరికో ఒకళ్ళకి చెబితే తప్ప అసలు ఈ కడుపుబ్బరం తగ్గేటట్లేదు అనే సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు కదా, అలా తయారైంది అని చలోక్తిగా మాట్లాడారు. ఇక్కడ ఎసెన్స్ అర్థం చేసుకోండి, ఆ కథ ఏంటి అని అడగబాకండి నన్ను. ఒకవేళ ఆసక్తి ఉంటే కనుక ద కింగ్ అండ్ ద టామరెంట్ ట్రీ స్టోరీ అని సెర్చ్ చేసుకోవడం దొరుకుతుంది. అంటే టీడీపీ నాయకులే ఇంత డిఫెన్స్ లో పడిన పరిస్థితి, వైసీపీ మాత్రం ఆ విషయంలో ప్రాపర్ గా రియాక్ట్ కాలేకపోయింది. అవును కదా, ల్యాక్ ఆఫ్ లాజిస్టిక్సా, ల్యాక్ ఆఫ్ పొలిటికల్ డైమెన్షనా, లేదంటే ఆ కేసులో బడా బిజినెస్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే ఎలిగేషన్స్ రావడమే రీజనా? కారణం ఏదైనా కానీ వైసీపీ ఇలాంటి అడ్వాంటేజ్ ని డిరైవ్ చేసుకోవడంలో ఫంబుల్ అయింది కదా. ఆదివారం నాడు పేపర్లో వార్త వస్తే ఎప్పుడో మర్నాడు 30 గంటల తర్వాత పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి ఎంత కమ్మేశాడు అనుకున్నారు చంద్రబాబు, నమ్ముకోబాకండి పోలీస్ ఆఫీసర్లారా, ఇలా మాట్లాడడం మినహా ఎక్కడ వైసీపీ కుయ్యి కుటుకుమం లేకపోయింది. సోషల్ మీడియా బృందాలు అయితే జత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు. యూటర్న్ తీసుకోవడం విషయమా, లేదంటే జత్వానీని ప్రొజెక్ట్ చేయడం విషయమా? లేక థాట్ కదా ఇది. వైసీపీ అంత డెలికేట్ సిచ్యువేషన్ లో ఉంది అని చెప్పడానికి ఈ విషయం కోట్ చేశాను నేను. ఇంత డెలికేట్ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ మంత్రులు ఫేస్ చేయలేకపోతున్నారు వైసీపీని అంటున్నారు. అది పాయింట్ ఇక్కడ. ఇక రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. భూములకి బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత కల్పిస్తామని స్పెషల్ ఇనిషియేటివ్ అని ఇవాళ పేపర్లో రాశారు కదా. ఇది అసలు కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్ అని కర్టెన్ రైజర్ అంటారు మీడియాలో. అలా కర్టెన్ రైజర్ ముందు రోజు అంటే నిన్న కూడా రాసింది ఈనాడు. నిజానికి ఈ ఇనిషియేటివ్ ఎక్కడదండి నేను చూపిస్తాను. ఇదిగో ఇక్కడ డేట్
కనపడతా ఉందా? ఇదిగో ఇక్కడ ఇంగ్లీష్ లో రాశారు కదా, ఈ ఇనిషియేటివ్ అదే కదా. ఇంకా డౌట్ ఉంటే గనక ఈ హెడ్డింగ్ లో లోపల వార్తలో ఏం చెప్పారో చూడండి. ఇదిగో ఇక్కడ మెన్షన్ చేశారు కదా, మొత్తం టెక్నాలజీతో లింకప్ చేసి భూములకి భద్రత కల్పించాలి అని డెసిషన్ తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని జిల్లాల్లో అమలు చేస్తారు అని చెప్పారు. అలాగే అసలు గ్రామ సచివాలయాల స్థాయి నుంచే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలు పెట్టొచ్చు, ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు, ఊళ్ళలోనే చేయొచ్చు అనే ప్లానింగ్ కూడా ఎప్పుడు అప్పుడే చేశారు, 21-22 టైంలోనే అంటూ ఉన్నారు కదా. మరి ఈ విషయాన్ని వైసీపీ ఎక్కడన్నా చెప్పగలిగిందా? ఎందుకని? ఆలోచన అంతంత మాత్రమా, లేదంటే తెలివి ఆలోచన గల జనం ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోలేకపోవటమా? కారణం ఏదైనా కానీ వైసీపీ అంతంత మాత్రంగా ఉంది వాళ్ళ పరిస్థితి అని చెప్పడానికి 2 ఉదాహరణలు వెరీ రీసెంట్ కదా, సరిపోతాయి కదా. మరి విపక్షం ఇలా ఉంటేనే మంత్రులు తిప్పికొట్టలేకపోతున్నారు అనే పరిస్థితుల్లో పడింది టీడీపీ అంటే పరిస్థితి డెలికేట్ గా ఉంది అని అనుకోవాలా? లేదంటే ఎంత ఉధృతంగా ప్రచారం చేస్తే అంత బలం, అంత అడ్వాంటేజ్ అని నమ్ముతున్నారా చంద్రబాబు? నాకైతే అదే డౌట్ వచ్చింది. విపక్షం యాక్టివేట్ కాలేని పరిస్థితుల్లో ఉన్నా గానీ మన పర్ఫార్మెన్స్ బాగాలేదు అని ముఖ్యమంత్రి మంత్రులకి చెప్తున్నారు అంటే న్యూట్రల్ గా ఆలోచిస్తే, జనం వైపు నుంచి చూస్తే వాస్తవాలు ఇంకెలా ఉన్నట్టు? ఇది కదా అసలు పాయింట్. మరి ఈ టైంలో గనక సబ్జెక్ట్ మాట్లాడగలిగి, లాజిక్ వినిపించగలిగి, సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా రాజకీయాన్ని నడిపే పరిస్థితి, ఆలోచించే పరిస్థితి, మాట్లాడే పరిస్థితి ఏపీలో వస్తే గనక పరిణామాలు ఎలా ఉండొచ్చు? ప్రభుత్వం పరిస్థితి డెలికేట్ గా ఉందని ముఖ్యమంత్రి స్వయంగా పరోక్షంగా చెప్తున్న టైంలో ఏపీలో మార్పు రావాలంటే ఎలాంటి ఆలోచన చేయాలంటారు? రాజకీయ జెండాలు కాసేపు పక్కన పెట్టండి, మీది టీడీపీ జెండా అయినా వైసీపీ ఎజెండా అయినా ఆ విషయాలు పక్కన పెట్టండి. నేను మాట్లాడుతున్నది రాష్ట్రం గురించి, వాస్తవాల గురించి. ఆ రెండింటి మీద, రాష్ట్రం మీదైనా వాస్తవాల మీదైనా మీకు అక్కరుంటే, అవగాహన ఉంటే, సబ్జెక్ట్ ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.